హాయ్ ఫ్రెండ్స్, సోలాక్స్కి వెల్కమ్. ఫ్లవర్స్ చూడండి పిచ్చుకుంటూ ఉన్నాయి. ఆయిల్ పెట్టాము. ఇప్పుడు పోపుకి జీలకర్ర వేసాము, శనగపప్పు మినపప్పు వేసాము. ఇప్పుడు మనం తెల్లవాయి ఎండుమిర్చి వేసుకున్నాము. ఇప్పుడు మనం పచ్చిమిర్చి పచ్చ వేసుకున్నది కరివేపాకు వేసాము. ఇది బాగా పచ్చివాసన పోవాలి. ఇప్పుడు మనం బీనీస్ వేసి బాగా కలిపెట్టుకున్నాం. ఇది బాగా వాటర్ అంతా పీల్చాలి. పచ్చివాసన ఆ ఉడికిన వాటర్ అంతా మంచిగా వాడాలి. ఇప్పుడు మనం ఇందులో పొలుగ్గా ఉడకపెట్టుకున్న కందిపప్పుని వేయాలి. వేసి ఇది బాగా కలుపుకోవాలి. బీనీస్ కూడా మనం సన్నగా కట్ చేసుకొని స్టీమ్ చేసి పెట్టుకున్నదే. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా ఇప్పుడు మనం పసుపు వేసాము. మంచిగా కలపాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇది అలా తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది గైస్. మనం వెజిటేబుల్స్ ఇష్టంగా తినేవాళ్ళు, బీనీస్ ఇష్టంగా తినేవాళ్ళు ఇలా చేసుకొని తింటే నా సామిరంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం పచ్చి కొబ్బరి తురిమిది ఇందులో వేసుకోవాలి. వేసుకొని తింటే కలిపితే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. కొత్తగా చూసేవాళ్ళు పక్కనే ఉన్న సబ్స్క్రైబర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ని టిక్ 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 అని కొట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన కందిపప్పు బీనీస్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఎక్కువ ఇలానే ఇష్టము. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి వేద్దాం. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి వేసుకున్నాం. మంచిగా దీన్ని అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయింది కందిపప్పు బీనీస్ ఫ్రై. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్. బాయ్. అయిపోయింది.